ముఖ్యమంత్రి ఎవరు కూడా రైట్ తెలుసుకోరు. రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వారి చెప్పండి. వెంకటరెడ్డి గారు ఏంటి మీ ప్రశ్న ఏంటి? ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న డబ్బులు ఏ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో కట్టాడా అని ప్రూఫ్ ఉంటే మీరు శ్రీనివాస్ చూపించండి, గారు లేదా ప్రభుత్వ ధర్మం అని అడిగారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చేసుకోండి, లేదా దాని గురించి సనాతన ఇప్పుడు సనాతన సబ్జెక్ట్ కాదు కదా ఇది. ఒక్క నిమిషం చెప్పండి ఏంటి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న డబ్బులు ప్రభుత్వ డబ్బుల, ఆయన సొంత డబ్బుల? సొంత డబ్బులు అయితే ఇప్పుడు వరకు 20 నెలల కాలంలో ఎంత చెల్లించారు, ఏ సంస్థకు చెల్లించారు, కనీసం ఒక ప్రూఫ్ అన్నా మీరు పెట్టండి అని అడిగిన క్వశ్చన్ అది. నేను తెలుగుదేశం వాళ్ళని అడిగినా, జనసేన అడిగినా మా సొంత డబ్బులు అంటున్నారు. సొంత డబ్బులు అంటే చూపిస్తానికి తప్పేంటి సార్? కడితే ట్యాక్సులు కడితే డబ్బులు చూపించాలి కదా. ఇది కూడా పలానా నుంచి వచ్చినాయి, కష్టపడి సంపాదించి చెమటోడ్చి సమాధానం చెప్పండి. ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. డిబేట్ కి పిలిచినప్పుడు సమాధానం చెప్పాలి. మా ఇష్టం అది మేము చెప్పం. మీరు ఆర్టీఐలో తీసుకోండి, ఆర్టీఐ ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో పర్యటన చేశారు. ఒక్క నిమిషం లెక్కలు ఉన్నాయి. వెంకటరెడ్డి గారు పైన హెలికాప్టర్ లో వెళ్తూ కూడా కింద చెట్లు కొట్టించిన పరిస్థితి ఇవన్నీ మనం చూసాం. మరి ఆ లెక్కలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా? అధికారులు ఎవరున్నారండి ఈ రోజు? రాజు గారు, చందు గారు, అధికారులు ఎవరున్నారు? చందు గారు, నేను అడుగుతుంది ముఖ్యమంత్రి దానికి సంబంధించి 50 కోట్ల, ఉప ముఖ్యమంత్రి ఎంత, నారా లోకేష్ ఎంత అయినాయి? ఇది అడుగుతుంటే నువ్వేదో సమాధానం చెప్తావు. శ్రీనివాస్ గారు ప్రభుత్వ హెరిటేజ్ వంశీ గారు